ప్లాంక్ సిద్ధాంతానికి మరింతగా బలాన్ని చేకూర్చిన ప్రభావాన్ని కాంప్టన్ 1923లో కనుగొన్నాడు. పరమాణువులచే పరిక్షేపణం చెందబడుతున్న అనగా స్కాటర్ చేయబడుతున్న ఎక్స్ కిరణాలను ఫోటాన్ల పరంపరగా భావిస్తూ పరిక్షిప్త ఎక్స్ కిరణాల తరంగదైర్ఘ్యంలో వచ్చిన మార్పును లెక్కకట్టాడు. అతని ప్రయోగంలో ఎక్స్ లేదా గామా కిరణాల అధిక శక్తి గల ఫోటాన్ గ్రాఫైట్ వంటి పదార్థ పరమాణువులో వదులుగా బంధితమై ఉన్న ఎలక్ట్రాన్తో ఢీకొన్నప్పుడు అది తన శక్తిలోని కొంత భాగాన్ని, ద్రవ్యవేగాన్ని ఎలక్ట్రాన్కు బదిలీ చేస్తుంది. ఫలితంగా ఫోటాన్ యొక్క శక్తి పౌనఃపున్యం తగ్గగా దాని తరంగదైర్ఘ్యం పెరుగుతుంది. ఎలక్ట్రాన్ గ్రాఫైట్ పరమాణువు నుండి విడిపోయి ఫోటాన్ నుండి పొందిన శక్తి ద్రవ్యవేగాలతో పరుగు పెడుతుంది. పతనమైన ఎక్స్ కిరణ ఫోటాన్ తరంగదైర్ఘ్యానికి, పరిక్షిప్తమైన ఫోటాన్ తరంగదైర్ఘ్యానికి గల తేడాను లెక్కకట్టాడు. అతని లెక్క ప్రయోగ విలువలకు ప్లాంక్ సిద్ధాంతానికి అనుగుణంగా ఉంది. ఈ ఫలితము ప్లాంక్ సిద్ధాంతానికి తిరుగులేని రుజువైంది. కాంప్టన్ ప్రయోగపూర్వకంగా కనుగొన్న ఈ ఫలితము క్వాంటం భౌతిక శాస్త్ర పరిశీలనలలో మూలభూతమైన ఘటన. పదార్థము, వికిరణము ఎలా పరస్పర చర్య జరుపుకుంటాయో, అంటే సంకర్షణకు లోనవుతాయో అర్థం చేసుకోవడంలో కాంప్టన్ ప్రభావం క్వాంటం యాంత్రిక శాస్త్రంలో అత్యంత కీలకమైనది. ఈ విధంగా ఫోటాన్ అనే భావన ఉష్ణ వికిరణంపై నిర్వహించిన ప్రయోగాల నుంచి వెలుగులోకి రాగా, ఫోటో ఎలక్ట్రిక్ ప్రభావము, కాంప్టన్ ప్రభావము ఫోటాన్ యొక్క ఉనికిని, విద్యుదయస్కాంత వికిరణపు కణ స్వభావానికి తిరుగులేని రుజువులయ్యాయి. తాము నిర్వహించి పరిశీలించిన ప్రయోగాలలో ప్లాంక్, ఐన్స్టీను, కాంప్టన్లు విద్యుదయస్కాంత వికిరణపు ద్వంద్వ స్వభావము అనగా కణ తరంగ స్వభావముల రెంటిని కలిగి ఉండడాన్ని నిర్ద్వందంగా తమ వివరణలతో నిరూపించారు. కాంతి అంటే ఏమిటి అనే ప్రశ్నకు నియమిత శక్తి గల ఫోటాన్ల పరంపర అని సమాధానాన్ని చెప్పుకోవాలి. ఫోటాన్ లేదా క్వాంటం అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం ఎవరికి వారు ఊహించి తెలుసుకోవాల్సిందే. అది సూక్ష్మ జగత్తుకు సంబంధించిన విషయము. ప్రయోగాలు చేస్తూ, సూత్రాలను చదువుతూ, సమీకరణాలను ఉత్పాదిస్తూ, వాటిని సమన్వయపరచడానికై యోచనలు చేస్తూ ఉంటే విషయం పట్టుబడుతుంది. అటువంటి యోచనలు కొత్త విషయాల ఆవిష్కరణకు దారితీస్తాయి, విజ్ఞాన శాస్త్రాలని ముందుకు నడిపిస్తాయి, సమాజానికి ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఫోటాన్ లేదా క్వాంటం అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం ఎవరికి వారు ఊహించి తెలుసుకోవాల్సిందే. అది సూక్ష్మ జగత్తుకు సంబంధించిన విషయము. 1917లో ఐన్స్టీన్ ఇక నా మిగిలిన జీవిత కాలాన్నంతటినీ కాంతి అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం పొందటానికై వెచ్చిస్తాను అన్నాడు. అదే ఐన్స్టీను 1951లో క్వాంటం సిద్ధాంతాన్ని గురించి మాట్లాడుతూ, విషయాన్ని ఎరిగి ఉన్న నేను 50 సంవత్సరాల నుండి క్వాంటములు అంటే ఏమిటి అని తలపోస్తూనే ఉన్నా సరి అయిన సమాధానానికి ఏమాత్రం చేరువ కాలేకపోయాను. ఈనాటి ప్రతి వ్యక్తి తనకు క్వాంటం అంటే ఏమిటో తెలుసును అని అనుకుంటూ ఉంటాడు. కానీ అతను తనని తాను మభ్యపెట్టుకుంటున్నాడు, తెలుసును అనే భ్రమలోనే ఉన్నాడు అని అన్నాడు. వస్తు సముదాయం సూక్ష్మ కణాలతో నిర్మించబడి ఉంది అనే ఊహను కొంతవరకు సులభంగానే పట్టుకోవచ్చు. అటువంటి ఊహకి కొంత ఆధారం కంటికి కనిపిస్తుంది. కొండలు, కొండల నుండి బండరాళ్ళు, బండరాల నుండి గులకరాళ్ళు, ఆ పైన గులకరాళ్ళు ఇసుకగా, ధూళిగా, కాలక్రమేణా ఒండ్రుమట్టిగా మారుతూ ఉండడాన్ని ప్రకృతిలో సహజంగానే గుర్తించవచ్చు. అందుచేత పదార్థాల అంతఃనిర్మాణంలో ఒక సూక్ష్మ జగత్తు ఉందని తేలికగానే పూర్వీకులు భావించారు.
పదార్థాన్ని విభజిస్తూ పోతే ఆ విభజన ఎక్కడ ఆగిపోతుంది? పరమాణువు దగ్గర ఆగిపోతుంది. ఇహ ఆపై పరమాణువు విభజించటం మరి వల్ల కాదు అని అనుకున్నారు. ఆటమ్ అనే గ్రీకు మాటకు అర్థము అవిభాజ్యమైనది, ఇండివిజబుల్ అని. అంచేత అవిభాజ్యమైన పరమాణువుని ఆటమ్ అన్నారు. కానీ 1897లో జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ కణాన్ని కనుగొన్నాడు. 1917లో రూదర్ఫోర్డ్ ధనావేశ కణమైన ప్రోటాన్ను కనుగొన్నాడు. ఆ తరువాత 1932లో చాడ్విక్ తటస్థ కణమైన న్యూట్రాన్ను కనుగొన్నాడు. పరమాణువులు ఈ ప్రాథమిక కణాలతో, అంటే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లతో నిర్మించబడి ఉండాలి అన్నది రుజువైంది. దాంతో ఆటమ్ పదం అర్థాన్ని కోల్పోయింది. దాని స్థానే మరో కొత్త పదాన్ని వాడుకోవాల్సి వచ్చింది. అర్థవంతమైన కొత్త పదాలను ఎంపిక చేయడం కూడా కష్టమైన పనే. పాత పదాన్నే కొత్త అర్థంతో వాడుకోవడం విజ్ఞాన శాస్త్రాలకు తప్పనిసరి. 1910లో రూథర్ఫోర్డ్ గ్రహమండల నమూనాను పరమాణు నిర్మాణానికి ప్రతిపాదించాడు. భూమి చుట్టూ తిరిగే చంద్రునిలా లేదా సూర్యుని చుట్టూ తిరిగే భూమిలా పరమాణువులో ధనావేశ కేంద్రకం చుట్టూ, అంటే పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్ దాని చుట్టూ రుణావేశిత ఎలక్ట్రానులు, నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ కక్ష్యలలో తిరుగుతూ ఉంటాయన్నాడు. అంటే ఈ కక్ష్యల్ని ఆర్బిట్స్ అంటారు ఇంగ్లీష్లో. మ్యాక్స్వెల్ సిద్ధాంతం ప్రకారం కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్, అంటే ఈ ఆవేశం కలిగి ఉన్నటువంటి కణం అయినటువంటి ఈ ఎలక్ట్రాను క్రమేణా శక్తిని కోల్పోతూ ఉండాలి. అందువల్ల ఎలక్ట్రాన్ కక్ష్య తగ్గుతూ చివరకు కేంద్రకంలో కూలిపోవాలి. అయితే పరమాణువులు స్థిరంగా ఉంటున్నాయి. అందువల్ల ఈ నమూనా, రుదర్ ప్రతిపాదించిన ఈ నమూనా పరమాణువుల స్థిరత్వాన్ని వివరించలేకపోయింది. అంతేగాక రూదర్ఫోర్డ్ నమూనా ప్రకారం ఎలక్ట్రాన్లు నిరంతరం శక్తిని కోల్పోవాలి కాబట్టి పరమాణువులు అవిచ్ఛిన్నమైన వర్ణపటాలను ఏర్పరచాలి. వాస్తవంలో హైడ్రోజన్ వంటి మూలకాలు వివిక్త రేఖా వర్ణపటాలను, డిస్క్రిట్ లైన్ స్పెక్ట్రాలను ఏర్పరచడాన్ని రూదర్ఫోర్డ్ నమూనా వివరించలేకపోయింది. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ నిర్దిష్ట కక్ష్యలలో తిరుగుతున్నాయని చెప్పడం జరిగింది కానీ ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉండగలవు, వాటి శక్తి స్థాయిలు ఎలా ఉంటున్నాయన్నది చెప్పలేకపోయాడు రూదర్ఫోర్డ్. అందువల్ల రూదర్ఫోర్డ్ నమూనా సంతృప్తికరమైన నమూనా కాదు. పరమాణువులకి స్థిరత్వం ఎలా వచ్చింది? అసలు పరమాణువులు వర్ణపటాలను ఎందుకు ఇయ్యాలి? పదార్థాన్ని వేడి చేస్తే అది కాంతిని ఎందుకు వెలువరిస్తోంది? ఎలా వెలువరిస్తోంది? ఘన పదార్థాలను బాగా ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడి చేస్తే అవి తెల్లని కాంతిని వెలువరిస్తాయి. ఈ కాంతిని పట్టకం గుండా పంపితే బయటకు వచ్చే కిరణాలు 7 రంగులలో ఉంటాయి. ఈ కిరణాలను తెరపై పడేటట్లు చేస్తే వర్ణపటం వస్తుంది. ఈ రంగులు అవిచ్ఛిన్నంగా హరివిల్లులోని 7 రంగులు లాగానే కలిసిమెలిసి ఉంటాయి. కానీ బాష్పాలు, వాయువులు హెచ్చు ఉష్ణోగ్రతల దగ్గర ఇచ్చే కాంతిని వర్ణ విశ్లేషణ చేస్తే లభించే వర్ణపటాలు విచ్ఛిన్నంగానే ఉంటాయి. వీటిలో విడివిడిగా రేఖలు, పట్టీలు కనిపిస్తాయి. ఎందువల్ల? విచ్ఛిన్నంగా ఉన్న ఈ వర్ణపటాలకి పరమాణు నిర్మాణానికి తప్పనిసరిగా సంబంధం ఉండి తీరాలన్న ఊహ 1913లో నీల్స్ బోర్కి తట్టింది. బోర్ తన పరమాణు నిర్మాణ ప్రతిపాదనలో, సమీకరణ ఉత్పాదనలో ప్లాంక్ క్వాంటం సిద్ధాంతాన్ని వాడుకున్నాడు. రూదర్ఫోర్డ్ చెప్పినట్టుగానే పరమాణువులోని ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ వృత్తాకార కక్ష్యలలోనే తిరుగుతున్నాయి అని బోర్ కూడా భావించాడు. అయితే కక్ష్యలలో తిరుగుతున్నంతసేపు ఎలక్ట్రాన్ శక్తి స్థిరంగా ఉంటుంది అన్నాడు. ఎలక్ట్రాన్ వికిరణ రూపంలో శక్తిని కోల్పోకుండా పరిభ్రమిస్తున్న కక్ష్యలను స్థావర కక్ష్యలు, స్టేషనరీ ఆర్బిట్స్ అన్నాడు. ఈ విధంగా పరమాణువులో ఎలక్ట్రాన్లకు వివిక్త శక్తి స్థాయిలు ఉంటాయని భావించాడు. వివిధ ఉత్తేజిత పద్ధతుల్లో, అంటే ఈ పద్ధతులు విద్యుత్ ఉత్సర్గం అంటే ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ కావచ్చు, ఉష్ణశక్తి శోషణం కావచ్చు అంటే అబ్సార్ప్షన్ ఆఫ్ హీట్ కావచ్చు, కాంతి పతనం కావచ్చు అంటే ఇన్సిడెంట్స్ ఆఫ్ లైట్ కావచ్చు. అలాంటి పద్ధతులలో క్రింది క్వాంటం శక్తి స్థాయిలోని లేదా భూస్థాయిలోని ఎలక్ట్రాన్
అదనంగా శక్తిని గ్రహించడం వల్ల అది ఉత్తేజితమై పై క్వాంటం శక్తి స్థాయికి గెంతుతుంది. ఈ క్వాంటం చర్యలో ఈ రెండు క్వాంటం శక్తి స్థాయిల శక్తి విలువల తేడాకు సమానమైన శక్తి గల ఫోటాన్ను ఎలక్ట్రాన్ శోషించుకుంటుంది. ఉత్తేజిత శక్తి స్థాయి నుండి, అంటే పై క్వాంటం శక్తి స్థాయి నుండి కింది శక్తి స్థాయికి ఎలక్ట్రాన్ భూ శక్తి స్థాయికి లేదా ఎలక్ట్రాన్ దుమికినప్పుడు అది ఆ రెండు శక్తి స్థాయిల శక్తి విలువల తేడాకు సమానమైన శక్తి గల ఫోటాన్ను ఉద్గారం చేస్తుంది. ఈ విధంగా ఎలక్ట్రాన్ శక్తిలోని మార్పు వికిరణ రూపంలో బయలుపడుతుంది. ఈ వికిరణం ఎక్స్ కిరణం కావచ్చు, దృగ్గోచర కాంతి కిరణం కావచ్చు, పరారుణ కిరణం అయినా కావచ్చు. బోర్ హైడ్రోజన్ పరమాణు వర్ణపటంలోని రేఖల పౌనఃపున్యాల విలువలను తాను ప్రతిపాదించిన సమీకరణాన్ని ఉపయోగించి గణితాత్మకంగా లెక్కకట్టి చెప్పాడు. ఇలా గణించిన వర్ణపట రేఖల పౌనఃపున్యం విలువలు ప్రయోగంలో వర్ణపటాల నుండి పొందిన విలువలకు సరిపోయాయి. ఎలక్ట్రాన్లు సూక్ష్మకణాలు అని అనుకునేందుకు, అవి ఉన్నాయని ఒప్పుకునేందుకు ఎవరు సందేహించరు. వాటిని కనుక్కోవడంతోటే వాటి విద్యుదావేశాన్ని, కణభారాన్ని శాస్త్రజ్ఞులు సరిగ్గా లెక్కకట్టి తెలుసుకున్నారు. ఎలక్ట్రాన్లను కనుక్కున్నప్పుడు వాటిని క్యాథోడ్ కిరణాలు అన్నారు. అత్యధిక వోల్టేజ్ దగ్గర ఒక లోహ క్యాథోడ్ నుండి కొన్ని మిలియన్ల ఎలక్ట్రాన్లు ప్రవాహంలా వెలువడతాయి. ఈ ఎలక్ట్రాన్ ప్రవాహాన్నే క్యాథోడ్ కిరణాలు అన్నారు. ఎలక్ట్రాన్ ప్రవాహాన్ని ఎలక్ట్రాన్ పుంజం అని కూడా అంటారు. రేడియోధార్మిక పదార్థాలు ఉద్గారం చేసే బీటా కిరణాలు కూడా ఎలక్ట్రాన్ల ప్రవాహమే. వీటిని బీటా కణాలు అన్నారు. అయితే ఎలక్ట్రాన్ కణానికి తరంగ లక్షణం ఉందనటం విశేషం. చలనంలో ఉన్న ఎలక్ట్రాను తరంగ లక్షణంతోనే చలిస్తుందని ప్రయోగంలో రుజువు కావడం మరింత విశేషం, విచిత్రం. 1924వ సంవత్సరం వరకు పదార్థం సూక్ష్మకణ సముదాయం అన్న భావన తప్ప వేరే భావం శాస్త్రజ్ఞులకు లేదు. 1924లో డి బ్రోయ్ ద్రవ్య తరంగాలు ఉన్నాయనే ప్రతిపాదనను ప్రధాన విషయంగా పేర్కొంటూ తాను రాసిన ఒక సిద్ధాంత వ్యాసాన్ని ఫిలసాఫికల్ మ్యాగజైన్లో ప్రచురించాడు.